2009లో ఐటీ ఫీల్డ్లో ఒక మేజర్ రెసెషన్ వచ్చింది. సో ఇప్పటికీ వణుకుతారు దాని గురించి ఆలోచిస్తే సాఫ్ట్వేర్స్. మేబీ ఆ టైంలో ఆర్టిఫిషియల్ లవ్ డెవలప్ అయిందా కామర్స్ మీద, సిఏ మీద, సిఎంఏ మీద? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పటికీ ఆ రెసెషన్లో పోయిన ఉద్యోగాలు గుర్తొస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది వణుకుతారు మేడం. మ్యాసివ్ లే ఆఫ్స్. మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు మేడం, అది వింటే నాకు భయం వేసింది. టై పెట్టుకోలేదని ఉద్యోగం తీసేశారు, షూస్ వేసుకోలేదని ఉద్యోగం తీసేశారు, 10 నిమిషాలు లేట్కి వచ్చారని ఉద్యోగం తీశారు. అంటే జాబ్ నుంచి తీసేయడానికి ఏదో రీజన్ కావాలి, ఆ పేరుతో లే ఆఫ్ చేశారు మేడం. మేడం రెసెషన్ అనేది ఇన్ఎవిటబుల్. మీరు పాస్ట్ హిస్టరీ చూడండి, 10 to 15 ఇయర్స్కి ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి మనకి ఎలా అయితే పుష్కరాలు వస్తాయో 10 to 15 ఇయర్స్కి చిన్నదో పెద్ద రెసెషన్ వచ్చింది. రీసెంట్ కూడా వచ్చింది. అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్ మారినా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి 15 ఏళ్ళకి ఒకసారి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఒడిదొడుకులు అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్ మేడం. అవిదో చిన్నపాటి అయితే పర్లా, కానీ పెద్దవైతే మాత్రం కెరీర్ డిస్టర్బ్ అయితే మేడం.